ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వైసీపీ నేతలు శ్రేణులు రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు యత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే జగన్ పర్యటనల వేళ రచ్చరచ చేస్తున్న వైసీపీ శ్రేణులు తాజాగా మద్యం కేసు నిందితుల విడుదల సమయంలోనూ హల్చల్ చేశారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు శనివారం ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆదివారం ఉదయం విడుదల చేసేందుకు జైలు అధికారులు సిద్దమయ్యారు. అయితే ఈలోపే వైసీపీ నేతలు శ్రేణులు జైలు వద్ద అరుపులు కేకలతో హంగామా సృష్టించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల సమయంలో వైసీపీ నేతలు జైలు వద్ద రెచ్చిపోయారు. జైలు అధికారులు నిబంధనల ప్రకారమే వారిని విడిచిపెట్టేందుకు ప్రక్రియంతా పూర్తి చేసి ఆదివారం ఉదయం 9:30 వదిలేశారు. కానీ ఇంతలోపే వైసీపీ నేతలు శ్రేణులు వికృత చేష్టలతో అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, నారాయణమూర్తి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తలశీల రఘురాం, వారి అనుచరులు, విద్యార్థి సంఘం నేత రవిచంద్ర, వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు అరుపులు కేకలతో జైలు ఎదుట హల్చల్ చేశారు. ఖచ్చితంగా గొడవ చేయాలనే పక్కా ప్రణాళికతో తెల్లవారుజామునే జైలు వద్దకు చేరుకుని రచ్చరచ్చ చేసినట్లుగా తెలుస్తోంది. రహదారిపై బైఠాయించి ప్రభుత్వం, జైలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైలు తలుపులు బాదుతూ నానా హంగామా సృష్టించారు. జైలు అధికారులు సముదాయించాలని ఎంత ప్రయత్నించినా వారి మాట కనీసం వినేందుకు ఆసక్తి చూపలేదు. జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ మచిలీపట్నం నుంచి ఉదయం 8:30 జైలుకొస్తారని, వెంటనే ప్రక్రియంతా పూర్తి చేసి వదిలేస్తామంటూ అధికారులు స్పష్టంగా చెప్పారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా జైలు లోపల ఉన్న నిందితులు హంగామా సృష్టించారు. గోవిందప్ప, బాలాజీ తలను గోడకు కొట్టుకున్నట్లు నటించి మరీ అరుపులతో హడలెత్తించారు. జైలు అధికారులు నచ్చజెప్పి బతిమాలి నిబంధనలు వివరించినా వినలేదు. బెయిల్ మంజూరైన గోవిందప్ప, బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెచ్చిపోయారు. ఎందుకు విడుదల చేయటం లేదు? మీకు ఏం హక్కుంది? కావాలని కుట్రలు చేస్తున్నారా? ఎవ్వరినీ వదిలేది లేదు. అసలు ఉదయం 6 గంటలకే బయటకు పంపాలంటూ చిందులు తొక్కారు. జైళ్ల ఐజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసులో అరెస్టైనప్పటి నుంచి కోర్టు, ఆసుపత్రికి ఎప్పుడు తీసుకొచ్చినా అరుపులు, కేకలు, శాపనార్థాలతో నానారభస చేస్తూనే ఉన్నారు. అదే తరహాలో జైలు లోపల నుంచి నానాయాగి చేశారు. జైలు లోపల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర నిందితుల అరుపులు, కేకలు స్పష్టంగా వినిపిస్తుండటంతో బయట ఉన్న వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఏయ్, ఎవడ్రా లోపల? మా వాళ్లను ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది? ఎందుకు మా వాళ్లు అరుస్తున్నారు? అంటూ బయట నుంచి తలుపులు బాదుతూ రెచ్చిపోయారు. పోలీసుల్ని నెట్టుకుంటూ ముందుకెళ్లారు. జైల్లోపల ఏదో జరిగిపోతోందన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. ప్రభుత్వం, అధికారుల్ని పరుష పదజాలంతో దూషిస్తూ ఊగిపోయారు. జైలు అధికారులు చెప్పినట్టే 8:30 సూపరింటెండెంట్ రాగానే ప్రక్రియంతా పూర్తి చేసి ముగ్గురు నిందితుల్ని 9:30 విడుదల చేశారు. ముగ్గురు నిందితులు బయటకు రాగానే నేరస్తుల్లా తీసుకెళితే హీరోల్లా బయటకొచ్చారంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డిని భుజాలపై కూర్చోబెట్టుకుని ఊరేగించాలని వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే ఆయన వద్దంటూ వారించి కారెక్కి వెళ్లిపోయారు. నిందితుడు ధనుంజయ రెడ్డి బయటకు రాగానే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి న్యాయమన్నా చట్టమన్నా గౌరవం లేదని వ్యాఖ్యానించారు. హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేశారని, స్టే వస్తే మళ్లీ తమని లోపలే బంధించాలని ఆలస్యం చేశారని ఆరోపించారు. లోపల నుంచి గొడవ చేయడం వల్ల వదిలారన్నారు. బెయిల్ నిబంధనల ప్రకారమే విడుదల చేశామని, ఎక్కడా తాత్సారం చేయలేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. జైలు వద్ద హల్చల్ చేసి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడంపై విజయవాడ పోలీసులు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేతలు నేరుగా వాహనాలతో జైలు గేటు ముందుకొచ్చి అక్కడ పార్కింగ్ చేయడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని భావించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై వాహనాల్ని జైలు గేటు ఎదుట పార్కింగ్ చేయనీయకుండా ఆపాలని నిర్ణయించారు.
అలా